నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వైజాగ్ ప్రజలంతా ఎవరికి దొరికిన దారిలో వాళ్ళు పరుగులెడుతున్నారండి. సమాయత్తం అవుతున్నారు. వైజాగ్ మొత్తం ఖాళీ చేసి రైల్వే స్టేషన్ దొరికితే రైల్వే స్టేషను, సముద్ర పోర్టులు పోర్టు దొరికితే పోర్టుల ద్వారా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వలసలు వెళ్ళాలని సిద్ధమవుతున్నారని చెప్పి ఒక తాజా సమాచారం అయితే తెలుస్తూ ఉందండి. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? భలే వాళ్ళండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత గెలిస్తే నేను వైజాగ్లోనే ఉంటాను, వైజాగ్కే వస్తాను అని చెప్పారండి. పాపం ఇవాళ వైజాగ్ని అభివృద్ధి చేయడానికి తను తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించడానికి ఈరోజు వైజాగ్ వెళ్ళాడు పాపం. ఆ వైజాగ్లో జగన్ చెప్పినటువంటి మాటలు, నెక్స్ట్ నేను వస్తాను, నేను గెలుస్తాను, గెలిస్తే వైజాగ్ వస్తాను, వైజాగ్లోనే ఉంటాను, ఇది ఎక్కడో విన్నట్టుంది కదండి మనందరికీ కూడా. ఒక్కసారి గతంలోకి వెళ్ళండి, అంతా కూడా ఒక్కసారి మెమరీ వెనక్కి వెళ్ళిపోండి, బ్యాక్. ఎలక్షన్కి ముందు ఏమన్నాడు సభల్లో? నేను గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, ఇక్కడ నివాసం ఉండలేదు, నేను గెలిస్తే ఇక్కడే నా కాపురం పెడతాను, నేను ఇక్కడే ఉంటాను అని తాడేపల్లి కొంప ఒకటి కట్టుకున్నాడు కదండి. మరి ఈసారి ఏం చెప్తున్నాడు? గెలిస్తే వైజాగ్ వస్తాను, గెలిస్తే అక్కడ ఇల్లు కడతాను, గెలిస్తే బెంగళూరు వెళ్తాను. ఈ జగన్ రెడ్డి చెప్పే సొల్లు కబుర్లు. అభివృద్ధి ఏం చేశాడో చెప్పలా. అదేమంటే ఈరోజు సభలో ఏం మాట్లాడాడో తెలుసా? పరిపాలనకి సంబంధించి మొత్తం అమరావతినే రాజధానిగా చేశారంట. అంటే పరిపాలనా రాజధాని కింద అమరావతి ఉంది కదా. అంటే ఆయన ఉద్దేశం పరిపాలనా రాజధాని కింద అమరావతి ఉంది. ఎలక్షన్కి ముందు చెప్పినట్లుగానే అమరావతి తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లి కొంపలో ఉండి అక్కడ ఉండి అమరావతి సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు హెచ్డిఎఫ్సిలో. ఇప్పుడు రేపు గెలిస్తే వైజాగ్ వస్తున్నాడు, దొరికిన భూములన్నీ తాకట్టు పెడతాడు. అందుకనే ప్రజలంతా భయపడి చలో తుర్రు అనుకుంటా ఎక్కడికి దొరికితే అక్కడికి వెళ్ళిపోవటం మొదలు పెట్టాలని నిశ్చయం చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక అతను ఫోన్ చేశాడులేండి. వెళ్ళిపోదాం అనుకుంటున్నారా బాబు, పొరపాటున జనాలు ఈ సంక్షేమ పథకాలు ఎత్తున్నాడు కదా, ఇంకోటి ఎత్తున్నాడు కదా అని ఆశలు పడతారేమో. ఆశలు పడి గెలిపించి చస్తే మా వైజాగ్ దరిద్రమైపోద్ది. ఇప్పుడు ఒక రకంగా చచ్చింది ఎట్నో, ఏదో పాత పరిశ్రమలో ఏయో చంద్రబాబు నాయుడు తెచ్చినవి ఏయో చచ్చినవి డెవలప్ చేస్తుంది, అది అట్టా ఉన్నా మేము బతుకుతున్నాము, ఇప్పుడు ఈడొస్తే మేము వెళ్ళిపోతున్నాం బాబు అని కాల్ చేశాడు. పరిపాలనా రాజధాని కింద ఇది పెట్టి సెక్రటేరియట్ ఏదైతే ఉందో సెక్రటేరియట్ని అమ్మేశాడు, తాకట్టు పెట్టేశాడు హెచ్డిఎఫ్సికి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయి రుషికొండ ప్యాలెస్లు ఏదైతే భవనాలకి, ఆఫీస్ భవనాలకి ఏదైతే ఇంకా బయట వేరే చూస్తున్నారో అవన్నీ కూడా తాకట్లు పెట్టేస్తాడు. ఆల్రెడీ నకిలీ పట్టాలు తయారు చేసే కుంభకోణం ఒకటి ఉంది, దాని మీద స్పెషల్ వీడియో చేస్తా. నకిలీ పట్టాలతోటి జనాలకు ఆ పట్టాలు ఇచ్చేసి ఒరిజినల్ పట్టాలని ఒక చట్టంలో తీసుకొచ్చి ఆ పట్టాలు అక్కడ పెట్టారు కదా, అవన్నీ కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఇక ఏపీ మొత్తం తాకట్టు అదనమాట పరిస్థితి. వైజాగ్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు పాపం. నేను ఉంటాను, వైజాగ్ వస్తాను, ఇక్కడ బాగు చేస్తాను, మరి తాడేపల్లి కొంపలో ఉన్నావు, బిల్డింగ్ కట్టావు, ప్యాలెస్ లేపావు, మరి ఏం డెవలప్మెంట్ చేశావు? ఏ జగను? థ్యాంక్ యూ.